సృష్టించే పదం, అన్నింటికీ మూల కేంద్రమైన నేను. ఇద్దాదు. నేను అని మీరు పలికినప్పుడల్లా వెంటనే మీ హృదయాల్లో అనుకోండి. నేను వలన కలిగే బాధల నుంచి తప్పించుకునే, తలదాచుకునే ఆశ్రయం భగవంతుడు కావాలి అని, నేను వలన లభించే పరమానందానికి మార్గదర్శకులు మీరే కావాలి. అంటే నేను అంటాం కదా మనం. నేనంటే ఒక స్త్రీ, నేనంటే ఒక మనిషిని, నేను అంటే ఒక తల్లి, ఒక తండ్రి, లేదంటే నేను అంటే ఫలానా ఉద్యోగి. ఇవన్నీ మనం నేనులు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ నేనుల వలన కలిగే బాధలు, ఈ నేను అని ఏవైతే మనం ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటామో, నేను నా వల్ల, నేను నాది అనే దానివల్ల ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనకు ఒక అధికారం అనేది, అక్కడ ఒక కమాండింగ్ అనేది మనం ఏర్పరచుకుంటాం అందరి మీద. నేను తల్లిని, నేను ఇలాగ మాట్లాడుతాను, నేను భార్యని, లేదంటే నేను బిడ్డని, ఇలా అన్నమాట. నేను ఒక ఉద్యోగిని, నేను ఇంటి పెద్దని అని చెప్పేసి ఇవన్నీ. ఆ నేను వలన కలిగే బాధల నుంచి తప్పించుకునే, తలదాచుకునే ఆశ్రయం భగవంతుడు కావాలి అని. ఈ అన్ని నేనుల నుంచి కూడాను మనం బయటపడి చక్కగా మరి భగవంతుడు కావాలి అనుకుంటూ, నేను వలన లభించే పరమానందానికి మార్గదర్శకులు మీరే కావాలి అంటున్నారు. అసలైన నేనుని కనుక్కోండి. ఆ అసలైన నేనుని పట్టుకుంటే ఈ సరికాని నేనులన్నీ కూడాను, ఇవన్నీ కూడాను చక్కగా వదిలి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారనమాట. ఈ సరికాని నేనులు అంటే ఇవే కదా మనం ఏర్పరచుకున్నటువంటి ఇవన్నీ. మన వ్యక్తిత్వం, మన అహంకారంతో కూడిన నేనులు అనమాట. వ్యక్తిత్వం అంటే మన మనస్సుతో ఉంటే నేను ఇది అది అని చెప్పేసి అహంకారంతో మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ వదిలేసి నేను అంటే ఆత్మను, నేను ఒక శుద్ధ చైతన్యం, నేను ఒక నిరాకారం, నేను అంటే చిత్ సత్ ఆనంద స్వరూపం. ఆత్మే కదా భగవంతుడు, ఆత్మే భగవంతుడు. కాబట్టి ఆత్మే నేను భగవంతుడు అని చెప్పేసి, నేను అంటే ఆనంద స్వరూపం, బ్రహ్మానందాన్ని నేను అంటే చైతన్యం, నేను అంటే శక్తి అని అనుకోండి అంటున్నారనమాట. ఈ అసలైనటువంటి నేనును మీరు కనుక్కుంటే కనుక, మీరే భగవంతుడని మీరు తెలుసుకుంటే కనుక, మీరు ఆ అనుభూతిని చెందితే కనుక ఈ సరికాని నేనులన్నీ కూడా మీ నుంచి రిమూవ్ అయిపోతాయి అని చెప్తున్నారు. అసలైన నేనును, ఆ భగవంతుడిని, ఆ పరమానందాన్ని ఎప్పుడైతే కనుక్కుంటారో మీరు అలా జీవిస్తారు. ఆ పరమానందానికి మీరే మార్గదర్శకులు కావాలి. మిమ్మల్ని చూసి అందరూ కూడాను నేర్చుకోవాలి. మీ జీవన విధానాన్ని చూసి పరమానందంతో, ఆ యొక్క శక్తితో, ఆనందంతో, సంతోషంతో ఎప్పుడు కూడా ఏది ఉన్నా ఏది లేకపోయినా భౌతికంగా, ఈ జగత్తు మీద కానీ, భౌతిక పదార్థం మీద కానీ, భౌతికమైనటువంటి ఏ మనుషుల మీద ఆధారపడి లేదు ఈ యొక్క ఆనందం, పరమానందం, బ్రహ్మానందం. నేనున్నాను అంతే. నేనంటే ఒక ఆనంద స్వరూపం అనేటువంటి ఆ యొక్క ఆత్మానుభూతిని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత మీరు ఆ బ్రహ్మానందంలో జీవిస్తారు. ఆ యొక్క జీవన విధానాన్ని చూసి అందరూ కూడాను మిమ్మల్ని చూసి వాళ్ళలోని మార్పు తెచ్చుకుంటారు అని చెప్పేసి అంటున్నారనమాట. ఎంతో ప్రశాంతత, ఎంతో సుఖం, ఎంతో స్థిరత్వం, మానసిక స్థిరత్వం, మానసిక దృఢత్వం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా లభిస్తాయి కదా. అదే ఎందుకంటే అది ఎంత చిన్న పదమైనా మిగిలిన ప్రతి పదం యొక్క ఆత్మ ప్రాణాధారం దానిలో నిగూఢమై ఉంది. ఆ నేను ఏదైతే ఉందో ఆ భగవంతుడు ఆత్మే కదా. నేను అంటే ఆత్మను, ఆ భగవంతుడిని అది చిన్న పదమే. నేను అనేది ఆత్మ నేను అనుకునేది చాలా చిన్న పదం. కానీ అందులోని ఆత్మ యొక్క ప్రాణాధారం నిగూఢమై దాగి ఉంది అని చెప్తున్నారు. ఆ నేను అంటే ఆత్మను అని అనుకుంటాం కదా. ఆత్మ యొక్క ప్రాణాధారం అనేది అందులో ఉంది అని చెప్తున్నారనమాట ఆ నేనులో.
నేను ఆత్మను అనుకుంటాం కదా, అందులో ఏముందంటే ఆత్మ యొక్క ప్రాణాధారం ఉంది అంటున్నారు. అందులో శక్తి ఉంది. దానిని ఒక్కసారి తెరవండి అని చెప్తున్నారు. ఆ యొక్క నేనుని, అసలైన నేనంటే ఆత్మను అని చెప్పేసి మీ ఆత్మను ఒక్కసారి మేల్కొల్పుకోండి, ఆత్మ జాగృతం చేసుకోండి అని చెప్తున్నారనమాట. అప్పుడు మీ నోరు సువాసనపూరితం అంటున్నారు. అప్పుడు మీ లోపల, మీ అంతర్వాణి నుంచి వచ్చే ఆ మాటలు, అంతరంగం లోపల నుంచి వచ్చే ఆ మాటలు, మీ హృదయం నుంచి వచ్చే ఆ మాటలు సువాసనాపూరితం అంటున్నారు. ఎంతో ప్రశాంతంగా, ఎంతో సున్నితంగా, ఎంతో ప్రేమతో కూడినటువంటి మాటలు, కరుణతో కూడిన మాటలు అనేవి, దయ, జాలి, ఇవన్నింటితో కూడినటువంటి మాటలు వస్తాయి అని చెప్తున్నారు. అప్పుడు అందులో ఉండే నాలుక మధురం అని చెప్తున్నారు. ఆ యొక్క నాలుక అనేది చాలా మధురమైన మాటలు, సత్యాన్ని, జ్ఞానాన్ని అది బోధిస్తూ ఉంటుంది ఆ నాలుక. దాని నుంచి వచ్చే ప్రతి పదం ఆనందభరితం. ఆ నాలుక నుంచి, ఆ యొక్క నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట, నువ్వు ఎప్పుడైతే ఆ బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతూ ఉంటావో, ఆ బ్రహ్మానందంతో, ఆత్మ అనే ఆ బ్రహ్మానందంతో ఆ శక్తిని తీసుకుంటూ, ఆ చైతన్యంతో నువ్వు జీవిస్తూ ఉంటావు. అప్పుడు నీ మాటలు అన్నీ కూడా సువాసనాపూరితం. ఆ నాలుక అనేది మధురం. ఆ ప్రతి పదం ఆనందభరితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. ఆ మాటలు ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని ఇస్తాయి అని చెప్తున్నారు. దాన్ని బంధించి ఉంచితే నోరు మురికి అంటున్నారు. ఎప్పుడైతే ఆత్మని బంధిస్తామో, ఆత్మ యొక్క వాణిని వినమో, అంతర్వాణిని వినమో, అంతర్శ్రవణం, మనం అంతరంగంతో ఏదైనా సరే మన గురువులు చెప్పే విషయాలు అంతర్శ్రవణం అంట. అంతరవాణితో మాట్లాడాలి. అంతర్శ్రవణం, ఇన్నర్ ఇంద్రియాలతో మనం వినాలి. అప్పుడే మన యొక్క జీవితం ఆనందభరితమవుతుంది. లేదంటే ఆ నోరు అనేది మురికి మాటలు మాట్లాడుతుంది అని చెప్తున్నారు. మాయ మాటలు, అబద్ధాలు, అసత్యాలు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట. అహంకారపూరితంతో మాట్లాడడం, అరిషడ్ వర్గాలతో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సంస్కారాలు జాగృతం అయిపోయి అవన్నీ కూడాను ఇదవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నాలుక అనేది చేదు, ఆ మాటలు చేదు మాటలు అని చెప్తున్నారు. అందరికీ కూడాను ఆ యొక్క మాటలు అందరినీ హర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మాటలు దానిని బంధించే ప్రతి పదము చావు రసం ఊరుతూ ఉంటుంది అంటున్నారు. ఎప్పుడైతే ఆత్మను బంధించేసి ఆత్మ యొక్క వాణిని వినమో, ఆత్మను జాగృతం చేసుకోమో, ఆత్మని మనం సాక్షాత్కారం చేసుకోమో, ధ్యానం ద్వారా ఇదంతా జరుగుతుంది కదా. మన అంతరంగం లోపలికి మనం ప్రవేశించినప్పుడు ధ్యాన సాధనలో ఇదంతా యాక్టివేషన్లోకి వస్తుంది. ఆత్మ జాగృతం జరుగుతుంది. తర్వాత మనం గురువులు చెప్పే మాటలు వినడం, అంటే పత్రిజీ స్పీచెస్ కానీ, సరైన సత్యాన్ని, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు చదువుకోవడం, అంతా కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. ఇవేవీ లేకుండా ఎంతసేపు అహంకారంతో, ఆ సంస్కారాలతో, ఆ అరిషడ్ వర్గాలతో, లేదంటే ఆ వ్యామోహాలతో మాట్లాడుతుంటే ఏమవుతుంది? ద్వంద్వత్వం కదా అదంతా. ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు, ఇలా తీర్పులు చెప్తూ అందరినీ హర్ట్ చేస్తూ ఉంటే అక్కడ గొడవలు వస్తూ ఉంటాయి. అందరితోనే శత్రుత్వం పెరుగుతుంది. అదంతా కూడాను జీవితం అనేది ద్వేషం. ఆ ద్వేషం అనే విషం లోపల, ఈర్ష, ద్వేషం, అసూయ అనే ఈ విషం పెరిగిపోయి తొందరగా మనుషులు చనిపోతారు, చావుకి దగ్గరవుతారు, మరణానికి ఆ మనిషి దగ్గరవుతాడు అని చెప్తున్నారనమాట. అది నేను అన్న పదమే సృష్టించే పదం అని చెప్తున్నారు. నేను అనేది సృష్టించే పదం. ఈ నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి. ఆత్మ కదా ఇదంతా సృష్టిస్తుంది. కాబట్టి నేను అంటే ఆత్మను, నేనంటే భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరు? సృష్టికర్త. దాని విచిత్రమైన శక్తిని అర్థం చేసుకుంటే తప్ప, ఆ శక్తిని సొంతం చేసుకుంటే తప్ప, మీరు పాడవలసిన సమయంలో బాధగా మూలగడం, ప్రశాంతంగా ఉండవలసిన సమయంలో కలహాలు పాలు కావడం, ఆనందంతో తేలుతూ ఉండవలసిన సమయంలో చీకటి చెరసాలలో మరగడం జరగవచ్చు అంటున్నారు. ఆ సృష్టించే పదాన్ని, ఆ యొక్క శక్తిని, చిత్ సత్ ఆనందం, ఆ యొక్క ఆత్మ, ఆ ఆత్మ యొక్క దీన్ని మనం తెలుసుకోకపోతే కనుక, ఆ శక్తిని తెలుసుకోకపోతే, ఆత్మశక్తిని మనం వాడుకోకపోతే, ఆత్మను జాగృతం చేసుకోకపోతే కనుక, దాని విచిత్రమైన శక్తిని అర్థం చేసుకోకపోతే
ఆ శక్తిని సొంతం చేసుకుంటే తప్ప, ఆ శక్తిని అర్థం చేసుకుని సొంతం చేసుకోవాలి. ఆ ఆనందంతో మనం జీవించాలి. అది అందరికీ పంచాలి మళ్ళీ. నేను ఆత్మను, నేను ఆనందాన్ని, మనమంతా కూడా ఆత్మలమే అని చెప్పేసి ప్రతి మనిషికి కూడా ఆత్మని, మన ఆత్మజ్యోతి వెలిగించుకొని అందరూ ఆత్మజ్యోతులు వెలిగించి వాళ్ళ ఆత్మను జాగృతం చేయాలి. వాళ్ళ హృదయాన్ని మనం మేల్కొల్పాలి. వాళ్ళ హృదయంతో, వాళ్ళ ఆత్మతో వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగా ఆ మనస్సు ఏదైతే ఉందో మాయా ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలోని జన్మల నుంచి అది అలవాటు పడిపోయి ఉంది కదా. కాబట్టి దాన్ని ఒక్కసారి ఆత్మతో అనుసంధానం చేసే పని అంటే ధ్యానం చేయించాలి ప్రతి ఒక్కరి చేత. వాళ్ళ ఆత్మతో వాళ్ళ మనస్సును అనుసంధానం చేయించాలి మనం. అప్పుడు వాళ్ళ ఆత్మతో వాళ్ళు అనుసంధానం అయ్యి వాళ్ళ యొక్క ఆత్మతో వాళ్ళు ప్రయాణం చేస్తారు. వాళ్ళ ఆత్మ కంట్రోల్లోకి వాళ్ళ యొక్క మనస్సు అనేది వెళ్తుంది. అప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని, ఆత్మశక్తిని చక్కటి విషయాలకి ఉపయోగించుకుంటారు కదా. జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. ఒక అవగాహన వస్తుంది. ఎరుక అనేది వస్తుంది జీవితంలో, ఎరుక అది. మరి నేను మనస్సుతో ఉంటున్నానా లేదంటే నేను ఆత్మగా ఉంటున్నానా అనేది మనకే అర్థమైపోతుంది కదా. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, ఎమోషన్స్ కానీ, ఇంకా మన అన్నీ మనకు మన సంస్కారాలు జాగృతం కావడం కానీ ఇదంతా కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం చక్కగా ఎరుకతో కరిగించుకుంటాం. ఆ యొక్క ఆలోచనలు, ఆ భావోద్వేగాలు, ఆ యొక్క అన్ని అసహనాలు అన్నీ కూడా కరిగించుకుంటూ ఉంటాం. ఎంతో ఓర్పు, సహనం ఇవన్నీ పెంచుకుంటూ ఉంటాం కదా. పాఠాలు నేర్చుకుంటాం అక్కడ ఆ యొక్క పరిస్థితుల నుంచి, మనుషుల నుంచి, సంఘటనల నుంచి అవన్నీ. కాబట్టి ఇదంతా కూడా నేను అన్న పదం సృష్టించే పదం. ఆత్మే ఇదంతా సృష్టిస్తుంది. కాబట్టి దాని విచిత్రమైన శక్తిని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకుని ఆ శక్తిని సొంతం చేసుకోండి. మీరు అప్పుడు అది అర్థం చేసుకుని సొంతం చేసుకుంటే మీ జీవితం చాలా ఆనందభరితంగా, హాయిగా, సాఫీగా జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనం అన్నింటితోనే అంతటితోని నేనే అంతా, అంతా నేనే అనే ఒక ఏకత్వ స్థితిలో మనం హాయిగా ఉంటాం కదా. వన్నెస్తో ఉంటాము. ఇది కానీ మనం నేను అంటే ఆత్మనని తెలుసుకోకపోతే, ఆ శక్తిని అర్థం చేసుకోకపోతే, ఆ సృష్టించే ఆ శక్తిని అర్థం చేసుకోకపోతే, మన మనస్సుతో ఉండి, అర్షడ్ వర్గాలతో ఉండి, సంస్కారాలతో ఉండి, వ్యామోహాలతో ఉండి, ఈ యొక్క ఆత్మశక్తిని వాటికి కానీ ఉపయోగించామనుకోండి, అప్పుడు మనం సరికాని విషయాలు సృష్టించుకుంటాం మన జీవితంలో. సరికాని సంఘటనలు ఆకర్షించుకుంటాం, సరికాని మనుషుల్ని ఆకర్షించుకుంటాం. అంతే కదా. సరికాని ఆలోచనలు, ఈ యొక్క అంటే డిజాస్ట్రస్ థింకింగ్ చేస్తాము. వినాశకరమైన ఆలోచనలు చేయడం, వినాశకరమైన మాటలు మాట్లాడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తుంది? వీటికి కూడా శక్తి ఆత్మ నుంచే వస్తుంది కదా. లోపల ఆ శక్తి మనకి వస్తూ ఉంటుంది. కానీ మనం ఇక్కడ మనస్సుతో, అరిషడ్ వర్గాలతో, వీటితో కనెక్ట్ అయిపోయి ఉన్నాం కాబట్టి సంస్కారాలతో, గత జన్మ సంస్కారాలతో, దుసంస్కారాలు, కుసంస్కారాలు వాటితో కనుక ఉన్నట్లయితే అక్కడ ఏం జరుగుతుంది? దీన్ని అర్థం చేసుకోకపోతే, ఆత్మను అర్థం చేసుకోకపోతే, ఆత్మను జాగృతం చేసుకోకపోతే, ఆత్మశక్తిని మనం అర్థం చేసుకోకపోతే, ఆత్మశక్తిని మనం సొంతం చేసుకోకపోతే కనుక ఎరుక లేకుండా మనము ఈ యొక్క అహంకారాలతో, పౌరుషాలతో, పంతాలతో, గర్వాలతో, కక్షలతో, కఠినత్వంతో కూడుకుపోయి భావాలు ఉంటాయి. అప్పుడు అలాంటి పరిస్థితులను మనం సృష్టించుకుంటాం. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన జీవితంలో మీరు పాడవలసిన సమయంలో బాధగా మూలుగుతారు. పాడుతూ హాయిగా ఆనందంగా చక్కటి పాటలు పాడుతూ జీవితాన్ని చక్కగా ఆనందంగా జీవించాల్సింది పోయి మూలగడం అంటే బాధలతోని, కష్టాలతోని, అనారోగ్యాలతోని, నష్టాలతోని, అందరితో అవమానాలతోని, శత్రుత్వ బాధలతోని మీరు మూలుగుతూ ఉంటారు. బాధపడుతూ ఎక్కడ జరుగుతుంది? ఇదంతా మన లోపలే ఉంది. అదంతా నెగిటివిటీ అంతా మనమే సృష్టించుకున్నాం కదా. అప్పుడు దాంతో మూలుగుతూ ఉంటారు. అనారోగ్యాలతో, వీటితో, మానసిక అశాంతితో, మరి భావోద్వేగాల మరి అంటే ఎమోషనల్ ఫిట్నెస్ అనేది ఉండదు. భావోద్వేగాలు అనేవి ఎప్పుడు కూడాను భయాలు, కోపాలు, ద్వేషాలతోని అలా మూలుగుతూ ఉంటారు అని చెప్తున్నారు. ప్రశాంతంగా ఉండవలసిన సమయంలో కలహాలు పాలు కావడం, ప్రశాంతంగా మనం ఉండాల్సిన సమయంలో ఏమవుతుంది?
ఆ యొక్క శక్తిని మనం అనవసరంగా అహంకారంతో కానీ దీంతో ఆత్మశక్తిని మనం అలా ఏది పడితే అది ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా సృష్టించుకుంటున్నాం కదా నెగిటివిటీ. అప్పుడు అలాంటి కలహాలు పాలవుతాం. అంటే శత్రువులను ఆకర్షించుకొని వాళ్ళతో గొడవలకి మనం గొడవలకి దారి తీస్తుందన్నమాట అది అలాంటి ఆలోచనలు. కలహాలు పాలు కావడం, ఆనందంతో తేలుతూ ఉండవలసిన సమయంలో చీకటి సరసరలో మ్రగ్గుతూ జరగవచ్చు అంటున్నారు. అంటే ఆనందంతో, ఎంతో ఆత్మానందంతో, ఆ బ్రహ్మానందంతో, ప్రశాంతంగా హాయిగా ఆనందంతో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆ ఆనంద అనుభూతి చెందుతూ హాయిగా ఉండాల్సిన సమయంలో ఏం జరుగుతుంది? చీకటి సరసరలో అజ్ఞానంలోని ఇవన్నీ సృష్టించుకున్నాం కదా, వాటితో ఎన్నో ఇబ్బందులు పడుతూ గందరగోళానికి ఇలా దారి తీస్తుందన్నమాట మన జీవితం. చీకటి అంటే అజ్ఞానం, అది భయం, అత్యాశ, దురాశ, పేరాశ, గొప్పలు చెప్పుకోవడం, గొప్పల మాటలు మాట్లాడడం, గొప్పల పనులు చేయడం, గొప్పలకి పోవడం, గొప్పలు చూపించుకోవడం, ఇవన్నీ ఎంత ఉంటుంది మన లోపల చెత్త, అదంతా అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను అంటే ఆత్మ అంటే భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఎలా ఉండాలి, భగవంతుడు ఎలా మాట్లాడాలి, ఆ భగవంతుడు ఎంత ఆ ప్రేమను అందరికీ పంచుతూ ప్రేమానుభూతిని చెందుతూ ఆనందంగా ఉండాలి కదా. అది మౌనంగా అశరీరంగా ఉన్న ఉనికిని ఉచ్చరించే దిశ సశరీరంగా చేయబడినదే మీ నేను అని చెప్తున్నారు. ఆ అశరీరంగా ఉన్న ఉనికి, ఆ చైతన్యానికి, ఆ శక్తికి ఒక రూపం ఇచ్చింది ఎవరు? ఈ రూపం, ఈ దేహం అనేది ఉంది. ఒక చెట్టు ఉంది, ఒక జంతువు ఉంది, ఒక కొండ ఉంది, అన్నింటికీ కూడా, లేదంటే ఒక మనిషి, ఇవన్నింటికి కూడా ఆ లోపల ఉన్న ఆ చైతన్యం ఉంది కదా, ఉనికి, ఆ యొక్క శక్తికి ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు అంటే మీ నేను. నేను? ఆ యొక్క సృష్టికర్త. ఆ సృష్టికర్త నుంచే ఆ సృష్టికర్త ఎవరు? ఆత్మే, భగవంతుడు కదా, ఆత్మే వీటన్నింటికి ఈ రూపం ఇచ్చింది. ఈ రూపానికి లోపల ఉన్నది ఎవరు అంటే ఆ నేను, అసలైన నేను, ఆ ఉనికి అంటాం కదా, ఆ ఉనికి, ఆ శుద్ధ చైతన్యం, నిరాకారం, ఆ నిర్గుణం, ఏ గుణము లేనటువంటి ఆ చక్కటి ఆత్మ అన్నమాట. మీలో వినిపించకుండా ఉన్నదానిని వినిపించేలా చేసేది, కనిపించకుండా ఉన్నదానిని కనిపించేలా చేసేది అదే అంటున్నారు. మన లోపల ఏదైతే వినిపించదో వినిపించేలా చేసేది, అంటే వినిపించకుండా ఉన్నదానిని వినిపించేలా చేసేది. ఇప్పుడు ఈ భౌతిక శరీరం ఉంది, ఈ శరీరంలోని ఆత్మ అనేది లేదనుకోండి, ఆ చైతన్యం లేదనుకోండి, అప్పుడు ఈ చెవులు పనిచేయవు, ఈ నోరు మాట్లాడలేదు, ఈ కళ్ళు చూడలేవు కదా, ఈ బ్రెయిన్ అనేది ఏమీ కూడా ఆలోచించలేదు, మనస్సు, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయంటే ఆ యొక్క శుద్ధ చైతన్యం, ఆ ఉనికి, ఆ యొక్క ఆత్మ ఉంది కాబట్టే అని చెప్తున్నారు. దానిని దర్శించుకుంటే చూడలేని దానిని మీరు చూడగలరు అని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే ఆత్మను జాగృతం చేసుకుంటామో, ధ్యానం ద్వారా ఆత్మని అనుభూతి చెందుతామో, ఆత్మను సాక్షాత్కారం చేసుకుంటామో, అప్పుడు ఆత్మను కానీ మేల్కొల్పుకున్నట్లయితే, ఆత్మ జాగృతం చేసుకున్నట్లయితే ఒక ఎరుక అనేది వస్తుంది. అప్పుడు మనం చూడలేని దాన్ని చూడగలుగుతాం. అంటే ఏవైతే అశరీరంగా ఉన్నటువంటి ఆ యొక్క హయ్యర్ మాస్టర్స్ని కానీ, హయ్యర్ డైమెన్షన్లు, లోకాలు అన్నీ మనం చూడగలుగుతాము. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి శరీరాలు లోపల ఉంది కదా ఉనికి, ఆ యొక్క ఆత్మని, అన్ని శరీరాల లోపల ఉన్నటువంటి ఆత్మని మనము దర్శించుకోగలుగుతాం అన్నమాట. మన ఆత్మను ఎప్పుడైతే మనం జాగృతం చేసుకుంటాం, మనలాంటి ఆత్మలే కదా ఇక్కడ సకల ప్రాణికోటిలో కూడా ఆత్మ అనేది ఉంది కదా, ఆ శుద్ధ చైతన్యం ఉంది, ఆ ఉనికి అనేది ఉంది. కాబట్టి ఆ కనిపించని దానిని వింటే వినలేని దాన్ని మీరు వినగలరు. కంటితో చెవితో బదులు మీరు కంటితో చూస్తే చెవితో వింటే తప్ప మీరు ఏది చూడలేరు, దేన్ని వినలేరు అంటున్నారు. ఏదైతే ఇక్కడ మనం అందరిలో ఉన్నటువంటి ఆత్మని దర్శించుకోగలుగుతామో, ఆ అన్ని జీవుల్లో, మోగ జీవుల్లో కూడా ప్రతి దాంట్లోనే భగవంతుడు ఉన్నాడు అనేది సూక్ష్మంగా ఉన్నదాన్ని కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యాన్ని, ఆత్మను మనం చూడగలుగుతాం. అప్పుడు ఇక్కడ మనం ఎవరితో కూడాను
ఇంకా వేరు కాదనేది తెలుస్తుంది. నేనే అంతా, అంతా నేనే, సర్వం కల్విదం బ్రహ్మ. అన్నింట్లోనే ఆ బ్రహ్మ పదార్థం ఉంది, ఆత్మ చైతన్యం ఉందని తెలుసుకుంటాం. అప్పుడు వినలేని దాన్ని కూడా మీరు వినగలుగుతారు అంటున్నారు. అంటే వినలేని దానిని వినగలగడం అంటే ఏంటి? ఏదైతే ఆత్మ ఏదైతే ప్రతి మనిషి ఇక్కడ భౌతికంగా మనం చూస్తే మనుషులు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేటప్పుడు మనం ఏమనుకుంటాం? అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, నాకు విరుద్ధంగా నాకు నచ్చలేదు అని చెప్తాం. కానీ ఎప్పుడైతే మనం ఆత్మని తెలుసుకోం, వారు ఆత్మలని తెలుసుకుంటామో ఆ ఆత్మ లోపల నుంచి ఆ మాటలు వస్తున్నాయి. అంతే కదా. అక్కడ వాళ్ళ ఆత్మ నుంచి వస్తున్నాయి ఆ మాటలు, లేదంటే వాళ్ళ మనసు నుంచి మాట్లాడుతున్నారా, వాళ్ళ అహం నుంచి మాట్లాడుతున్నారా, వాళ్ళ వ్యామోహాల నుంచి మాట్లాడుతున్నారా ఏంటి అనేది మనకి అర్థమైపోతుంది ఫస్ట్. ఇంకా రెండోది ఏంటి? ఈ భౌతికంగానే కాదు, ఇంకా సూక్ష్మంగా అంటే ఇన్విజిబుల్గా ఉండే ఆస్ట్రల్ మాస్టర్స్ మనకి ఇచ్చే సందేశాలు వినగలుగుతాము. ఆ మూల చైతన్యం నుంచి వచ్చే ఆ సందేశాలు వినగలుగుతాము. మన యొక్క పూర్ణాత్మల నుంచి వచ్చే సందేశాలు వినగలుగుతాము. ఇలాగనమాట. ఇన్విజిబుల్ మాస్టర్స్ అంటే మనకి భౌతికంగా శరీరంతో లేనటువంటి సూక్ష్మ శరీరాలతో ఉన్నటువంటి ఆ డివైన్ బీయింగ్స్ నుంచి వచ్చే ఆ జ్ఞానాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాం, వినగలుగుతాము. అప్పుడు అంటే ఆ అంతర్శ్రవణం అనేది మన లోపల యాక్టివేషన్లోకి వస్తుంది. ఆత్మ అనేది మేల్కొంటుంది, జాగృతం అవుతుంది. ఎరుకతో ఉంటాం కాబట్టి ఆ యొక్క డౌన్లోడ్ చేసుకోగలుగుతాం ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ విజ్ఞానాన్ని, ఆ డివైన్ రెల్మ్స్ నుంచి, ఆ డివైన్ బీయింగ్స్ నుంచి వచ్చే ఆ జ్ఞానాన్ని మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. ఇలాగే కదా వచ్చినవే కదా ఈ జ్ఞానం అంతా. ఇప్పుడు మిర్దాద్ కానీ అన్ని గ్రంథాలు కూడా ఇప్పుడు ఛానలింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఆటో రైటింగ్స్ ఉన్నాయి, ఇంకా వాకిన్స్ ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు అలా అనమాట. కాబట్టి ఈ జ్ఞానాన్ని అలాగా మనం వినగలుగుతాము. కంటితో చూస్తే తప్ప, మీ చెవులతో వింటే తప్ప మీరు ఏది చూడలేరు, దేన్ని వినలేరు అంటున్నారు. అంటే ఈ కళ్ళుతోని, ఈ చెవులతోని కాకుండా లోకంటితో సూక్ష్మ అంతరేంద్రియాలు అనేవి యాక్టివేషన్లోకి వస్తాయి. అంతరేంద్రియాలు అంటే మూడో కన్ను, మనం అంటాం కదా అంతర్నేత్రం. ఆ మూడో కన్ను అనేది విచ్చుకుంటుంది. చక్కగా ఆ మూడో కన్నుతో అన్నీ మనం దర్శించగలుగుతాము, అన్నీ చూడగలుగుతాము. అందరిలో ఉన్నటువంటి ఆ మనుషుల్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. అవగాహనలోకి వస్తాయి పరిస్థితులు, సంఘటనలు, భౌతికంగా కానీ అభౌతికమైనటువంటి అభౌతికంగా ఉన్న ఆ యొక్క డివైన్ బీయింగ్స్తో కానీ, అభౌతికంగా ఉన్నటువంటి ఆ యొక్క లోకాలతో కానీ మనం కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి చూస్తాము, అదంతా వినగలుగుతాము. ఇదంతా మనకి ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఈ పురోగమనంలో ఎన్నో అనుభవాలు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అది అంటే ఈ భౌతికంగా నేను శరీరము, నేనంటే మనస్సు అనుకుని మనం ఎప్పుడైతే ఉండిపోతామో, ఈ బుద్ధి, నేనంటే చిత్తము అంటే ఏంటి? సంస్కారాలు కదా. గత జన్మ సంస్కారాలన్నీ ఆ చిత్తంలో ఉంటాయి. చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి, అహంకారాన్ని కరిగించుకుని అప్పుడు మనం మనస్సును కూడా శుద్ధి చేసుకున్న తర్వాత నేను శరీరమే కాదు, నేను ఆత్మను, ఈ శరీరం అనేటువంటి ఒక దేహం అనే ఈ దేవాలయంలో నివసిస్తున్న భగవంతుడిని నేను అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ భగవంతుడు ఎలాంటి ఆలోచనలు చేస్తాడు, ఆ భగవంతుడు ఎలా మాట్లాడతాడు, మనం భగవంతుడు అనుకుంటే ఎలా ఫీల్ అవుతాం, అనుభూతులు ఎలాంటివి ఉంటాయి, అవన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. అప్పుడు ఈ భగవంతుడు ఎలాంటి విషయాలు వినగలుగుతాడు, ఈ భగవంతుడు ఎలాంటి దృశ్యాలు చూడగలుగుతాడు అనేది మనకే అర్థమవుతుంది. నేను భగవంతుడి, నేను ఆనందం, నేనంటే బ్రహ్మానందం, నేను పరమానందం, నేను ఒక ఆనంద స్వరూపాన్ని అనుకున్నప్పుడు ఇంకెందుకు ఇక్కడ పత్రిజీ చెప్తారు, ఉంటే ఉండని పోతే పోని, వస్తే రాని, ఉంటే ఉండని పోతే పోని అంటారు. అంతే కదా. ఈ భౌతికమైనటువంటిది అశాశ్వతమైనవి ఏవైనా సరే ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు కదా. మనం ఎన్నో చూసాము, ఎన్నో నాగరికతలు, ఎన్నెన్నో ఇవి ఆ యొక్క సముద్ర మట్టంలో, ఆ సముద్ర గర్భంలో కలిసిపోయాయి కదా. ఎన్నో అట్లాంటిస్ కానీ, లెమోరియన్స్, ఇంకా ద్వారకాని, ఇవన్నీ కూడా ఎన్నో కలిసిపోయాయి. అంతంత పెద్ద ఇవే కలిసిపోయినప్పుడు నగరాలే. ఇక్కడ మనకు జీవితంలో ఏదైనా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. లేదంటే
ఈరోజు ఇప్పుడు ఈ కష్టం ఉంది, తర్వాత ఇంక సుఖం వస్తుంది అంతే. ఏదైనా మార్పు చెందుతూ ఉంటుంది, ఏది కాన్స్టెంట్గా ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను అని అనుకోగానే మీ మనస్సులో ఎన్నో ఆలోచనలు ఎగిసిపడతాయి. నేను అనగానే మనస్సులో అహంకారం ఉంటుంది కాబట్టి నేను అంటే నేను ఒక స్త్రీ, నేను ఒక తల్లిని, నేను ఒక భార్యని, నాకు అధికారం ఉంది, నాకు హక్కులు ఉన్నాయి, ఇవి అవి లేదు, నేను ఒక టీచర్ని, నేను ఒక పిఎంని, ఇలాగ ఒక ప్రతిదీ ఎన్నో 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 ముసుగులు వేసేసుకుంటూ ఉంటామన్నమాట. బరువులు కప్పేసుకుంటూ బరువు నేను అనే మనస్సుతో ఎన్నో బరువులు పెరిగిపోయాయి. ఆ బరువులన్నీ దించుకోవాలి మనం. నేను అంటే శుద్ధ చైతన్యం, నేనంటే ఆనందం, బ్రహ్మానందం, నేనంటే భగవంతుడు, నేను ఆత్మను అంతే. కాబట్టి నేను అనగానే మనసులో ఎన్నో ఆలోచనలు ఎగిసి పడుతుంటాయి అలల వలె. ఆ ఆలోచన సంద్రాన్ని సృష్టించింది మీ నేను ఆలోచించేది మీ నేను అంటున్నారు ఇక్కడ. ఇన్నింటిని కూడా సృష్టించుకుంది ఎవరు? ఆ యొక్క నేను. అది నేనంటే ఈ దేహము, నేనంటే ఒక మనిషిని, నేనంటే ఒక మనిషిని అంతే. భగవంతుడు వేరు, నేను వేరు. మళ్ళీ నేను వేరు, భగవంతుడు వేరు అని చెప్పేసి, నేనంటే ఒక చిన్న మనిషిని అంతే. నేను ఒక అశాశ్వతత్వమైనటువంటి ఒక దుమ్ము ధూళి కణాన్ని అనుకుంటాం మనం అంతే. మనకంటే చాలా తక్కువ పరిమితంగా నేనంటే ఇది అని చెప్పేసి, నేనంటే ఈ వయసు, బాల్యం, యవ్వనం, ప్రౌఢత్వం, వృద్ధాప్యాలు, ఇవన్నీ మళ్ళీ నేనంటే ఒక ముసలి, నేనంటే ఒక ప్రౌఢాత్మని, ఇలాగనమాట. మనం ఇవి కూడా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఒక పరిమితమైనటువంటి ఆలోచనలో మన పరిమితమైన నేనుల్ని సృష్టించుకొని అందులో బంధించబడి ఉంటామన్నమాట మనం ఆ నేనులో. కాబట్టి ఇవన్నీ చేసింది ఎవరు? నేనే అంటున్నారనమాట. దీనికి శక్తినిచ్చింది ఎవరు? ఆ ఆత్మ నుంచి ఈ శక్తి అంతా వస్తుంది. మనస్సు అనేది తీసుకొని ఇలాంటి ఆలోచనలు చేస్తుంది, పరిమితమైన ఆలోచనలు. కాబట్టి మీ ఆలోచనలు మిమ్మల్ని కుడితే, పొడిస్తే, బరికితే వాటికి కొండిని, కోరని, గోలని మీలోని నేను ఇచ్చిందని తెలుసుకోండి అంటున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ జన్మల్లో ఒక పరిణితి రానంత వరకు, మనకి ఒక ఎరుక అనేది రానంత వరకు, నేను ఆత్మనని తెలుసుకోనంత వరకు, ఆ ద్వంద్వత్వంలో ఆడుతూ ఆ ద్వంద్వత్వపు ఆట ఆడుతూ ఉన్నంతసేపు అది మనకి ఎంతో ఇష్టం కాబట్టి అలా ఉంటాం. ఆ టైంలోని మన ఆత్మ అనేది మనకి శక్తిని ఇస్తూ ఉంటుంది. ఓకే, చెయ్యి అని. అహంకారంతో ఉన్నా, ఏం చేసినా కానీ, వ్యామోహాలతో ఉన్న ఇవన్నింటితో నేనుల్ని అలాగా పెంచుకుంటూ పోతామంట. బరువులు వేసుకుంటూ ఉంటాం. కానీ వాటన్నింటికి ఎవరిస్తున్నారు శక్తిని అంటే లోపల నుంచి ఆత్మే ఇస్తుంది. ఈ యొక్క గందరగోళానికి, ఈ యొక్క అసమతుల్యానికి, మన జీవితంలో ఈ యొక్క అసమతుల్యత, ఈ గందరగోళాన్ని, ఈ యొక్క అంతటిని మనమే సృష్టించుకోవడానికి ఆ యొక్క ఆత్మే కారణం. ఎందుకు? ఆత్మకి అనుభవాలు కావాలి, ఆత్మకి అనుభూతులు కావాలి. ఆత్మకి ఎలాంటి అనుభవాలు కావాలి? స్టార్టింగ్ జన్మలోని మన ఆత్మ అనేది ఆ యొక్క ద్వంద్వత్వపు ఆట ఆడటానికి వచ్చింది కాబట్టి, ద్వంద్వత్వం నుంచి అనుభవ పాఠాలు, సంఘర్షణ నుంచి పాఠాలు, శత్రుత్వం నుంచి పాఠాలు, ఇవన్నీ నేర్చుకోవాలని తను ఇంకా ద్వంద్వత్వంలోనికి కూరుకుపోతూ ఉండేలాగా చేస్తుంది మనల్ని. మన ఆత్మే మన మనస్సుని మనల్ని పెంచుతూ ఉంటుంది. ఒకేసారి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంటాయి కొన్ని జన్మల్లోని. మనం ఆ స్థితిలో ఉంటాం, రజోగుణంలో, తమోగుణంలో, సత్వగుణ జన్మల్లో, అలాగనమాట. సత్వగుణ జన్మల్లో ఎక్కువగా పూజలు, భగవంతుడిని బయట వెతుకుతూ ఉంటామన్నమాట. కామ్గా ఉంటారు కానీ వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, అలా బయట వెతుకుతూ ఉంటారు. రజోగుణంలోని సంపాదనలు, అధికార దాహాలు. తమోగుణంలోని తన స్వార్థం, తన తిండి, బట్ట, తన నిద్ర, తనంతే. నా పొట్ట బట్ట, నా నిద్ర అన్నట్టు ఉంటారు, స్వార్థం. ఇలా ఈ జన్మల్లో అన్నింటికీ కూడాను ఈ యొక్క లోపల నుంచి శక్తినిస్తున్న నేనే. ఆత్మ ఇవన్నీ సృష్టించుకుంది, ఆత్మే అందులోని పాఠాలు నేర్చుకుంటుంది. మనమే అవన్నీ చేశాము కాబట్టి అవన్నీ కానీ తప్పు కాదు. అదొక అనుభవ పాఠం. ఆత్మకి అనుభవాలు కావాలి, అందుకు అలా చేసింది అంటున్నారు. ఇవ్వగలిగే దానికి లేకుండా చేయగల శక్తి ఉంటుందని తెలుసుకోండి అంటున్నారు. ఆత్మ ఏదైతే మళ్ళీ ఈ కాంట్రాస్ట్స్ అన్ని సృష్టించుకుందో, ఈ ద్వంద్వత్వ ఆట ఆడుతూ ఇందులోని ద్వంద్వత్వంలోని మనల్ని
తీసుకుని వెళ్ళిందో, ఆ ద్వంద్వత్వం లోపల నుంచి ప్రయాణం చేసిందో, ఆ తిరోగమనం వైపు వెళ్ళడం. అంటే పైనుంచి వచ్చేట దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మలారా దిగజారి వెళ్ళకండి అంటారు పత్రిజీ. మనం ఆ యొక్క ఆ డివైన్ రైల్మ్స్లో అక్కడ భగవంతునిలో ఉన్నప్పుడు ప్రేమ, శాంతి, కాంతి మాత్రమే ఉంటాయి. ఇంకేమీ ఉండదు అక్కడ. అక్కడ ద్వేషాలు, ఈర్ష్యలు అవేటి ఉండవు కదా. పైన ఏకత్వమే ఉంటుంది. అంతా శాంతే, అంతా ప్రేమే, అంతా కాంతే, అంతా కరుణే, ఇంకేమీ ఉండదు. కానీ ఈ మాయాలోకం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ 3Dలోకి వచ్చినప్పుడు మనల్ని మనం ఈ మాయలోనికి మనం వచ్చినప్పుడు అంతా మర్చిపోతాం. ఇక్కడ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తాం అన్నమాట. అలాగా కాబట్టి లేకుండా ఇవ్వగలిగేదానికి లేకుండా చేయగల శక్తి కూడా ఉంటుందని తెలుసుకోండి అంటున్నా. ఇదంతా మన ఆత్మే కదా సృష్టించుకుంది. ఆ ఆత్మ ఇందులోని పాఠాలు నేర్చుకుంది. సంఘర్షణలు, గందరగోళాలు ఇవన్నీ కూడాను మనం ఏదైతే వ్యతిరేకిస్తున్నామో ఈ జీవితంలో ఉన్నటువంటి ఇవన్నిటిని, ఈ యొక్క గేమ్ని, ఇదంతా ఆత్మ సృష్టించుకుంది. అందులో పాఠాలు నేర్చుకుంది. తర్వాత తను ఏం చేస్తుంది, నేర్చుకున్న తర్వాత అవన్నీ వదిలేస్తుంది. మళ్ళీ ఇంకా అవేమీ చేయదు. చక్కగా తను భౌతికతలోని భౌతిక ప్రపంచంలోంచి ఎంతో నేర్చుకున్న తర్వాత కొన్ని జన్మల తర్వాత ఆ వృద్ధాత్మగా ఎదిగిన తర్వాత శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, ఈ ఆత్మస్థితులన్నీ అయిపోయిన తర్వాత వృద్ధాత్మ స్థాయికి వస్తుంది కదా ఆత్మ. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత వృద్ధాత్మ స్థితికి వస్తుంది కదా ఆత్మ అనేది. చక్కగా అనుభవ పాఠాలతోని బరువెక్కి ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఆ యొక్క తిరోగమనం వైపు వెళ్తుంది. ఇంకా పురోగమనం వైపు స్టార్ట్ చేస్తుంది. అంటే నేను ఇంకా ఎదగాలి, అంతరంగం లోపలికి వెళ్ళడం, అంతరంగ ప్రయాణం కోసం ఆత్మ అనేది తపన చెందుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ధ్యానం చేయాలనుకుంటుని మనకు ఒక తపన వస్తుంది. ధ్యానం చేయాలి, గంటలు గంటలు కూర్చొని సాధన చేయాలి, ఈ గ్రంథాలు చదవాలి, లేదంటే చక్కగా గురువులు చెప్పే విషయాలు వినాలి, ఇది మళ్ళీ అందరికీ పంచాలి అని తహతహలు ఆడుతూ ఉంటామన్నమాట. అది ఆత్మ నుంచి వచ్చే ప్రేరణ అలా ఉంటుంది. ఇప్పుడు ఇంక ఈ చెత్త అంతా వద్దు, ఇదంతా చెత్త, ఇదంతా నాకు అనవసరం, ఈ భౌతికతలో ఈ మనుషులు, ఈ స్నేహితులు, ఈ బంధువులు, ఈ బంధాలు నాకేం అక్కర్లేదు. నాకు ఎక్కడైతే క్లాసులు జరుగుతున్నాయి, ఎక్కడ ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి, ఎక్కడ సామూహిక ధ్యానాలు జరుగుతున్నాయి, ఈ ఫోన్ తెరిస్తే పిఎంసి ఛానల్, మంచి మంచి గురువులు మనకి ఎంతోమంది, మన పిరమిడ్ మాస్టర్స్, స్పిరిచువల్ సైంటిస్టులు, వాళ్ళు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. మాస్టర్స్ మంచి మంచి గ్రంథాలు చదివి వాళ్ళు ఒక స్పెషలిస్టులు అనమాట. అందులో అలాంటి వాళ్ళ స్పీచ్లు వినడం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వృద్ధాప్యం అంటే వృద్ధాత్మ స్థితిలో ఆ వృద్ధాత్మ వాళ్ళు 12 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పిల్లలైనా శారీరకంగా ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లోపల ఉన్న ఆత్మ అనేది వృద్ధాత్మలకి ఏంటంటే ఎంత పెద్ద కొండంత సంఘటన అయినా వాళ్ళు చాలా చిన్నదిగా ఇలా చిటికలో తీసి అదేం చేస్తుందిలే అంటారు. వాళ్ళు దేనికి భయపడరు, దేనికి బెదరరు. అసలు చావు వచ్చి మీద పడినా వితిన్ సెకండ్లో వాళ్ళు మళ్ళీ హీల్ అయిపోతుంటారు. ఇలా ఎంతో జరుగుతూ ఉంటుందన్నమాట. ఎన్నో కష్టాలు వాళ్ళ చుట్టూ ఎన్నో ఉంటాయన్నమాట. గత జన్మల్లోని మరి సృష్టించుకుంది కదా ఆత్మ కర్మలు. ఆ కర్మలన్నీ ఒకేసారి వచ్చి మీద పడినప్పటికీ కూడా వృద్ధాత్మ వాటన్నింటినీ అలా దాటేయగలుగుతుందన్నమాట. అది కాబట్టి ఇదేనమాట. ఒక వృద్ధాత్మ ఎప్పుడు తన ఫోకస్ అంతా ఎటువైపు ఉంటుందంటే ఆధ్యాత్మిక ఎదుగుదల, అంతర్ప్రయాణం చేయాలి, అంతరంగం లోపలికి వెళ్ళాలి, అంతర్ప్రపంచం లోపలికి నేను వెళ్ళాలి. నా అంతర్ప్రపంచమే ఈ సృష్టిలో ఉన్నది ఏదైతే ఉందో నా లోపలే ఉంది, నేను అది వేరు కాదు, నేనే భగవంతుడని ఒక అవగాహన వచ్చేస్తుంది వృద్ధాత్మ స్థితిలో. అది కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది ఆత్మ, ఇవన్నీ సృష్టించింది, ఇవన్నింటికి కర్మలు పెంచుకుంది, వాళ్ళతో గొడవలకు వెళ్ళింది, వీళ్ళతో గొడవలకు వెళ్ళింది, మనసుతో ఉన్నది, మన మనసుకు శక్తినిచ్చింది, నువ్వు అలా చేయి ఇలా చేయి, ద్వంద్వత్వంలో మంచి రంజుగా ఆట ఆడింది. ఒక్కసారిగా తను ఏం చేస్తుంది, ఇదంతా నాకు అక్కర్లేదు అని ఆత్మకి కొన్ని జన్మల తర్వాత వృద్ధాత్మ స్థితిలో తన అంతరంగ ప్రయాణం చేస్తుంది. అంతరంగ ప్రయాణం చేసి మనం ప్రశాంతంగా ఉందామంటే ఉన్నస్తాయా మన చుట్టూ ఉన్నటువంటివి? ఎందుకు, మనమే కదా గత జన్మలో వీళ్ళందరినీ సృష్టించుకున్నాం, వాళ్ళకి ద్వేషాన్ని ఇచ్చాము, వాళ్ళకి ఎన్నో చేసాం మనం అందరికీ కదా ఆ తమో రజోగుణ జన్మలో. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది తట్టుకోవడం. అది రిటర్న్ గిఫ్ట్స్, అవన్నీ వాటిని తీసుకోవాలి. అప్పుడు అది ఇంకా చాలా రసవత్తరంగా ఉంటుంది అన్నమాట. ఎందుకు, ఎరుకతో అనుభవించాలి ఇవన్నీ. ఎరుక అనేది లేకుండా
చేసినప్పుడు ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉన్నప్పుడు శైశవాత్మలో బాలాత్మలో యవ్వనాత్మలో వాళ్ళకది భగవంతుడు వాళ్ళకి శిక్షలు వేయడు. ఎందుకు అక్కడ శిక్ష అనేది ఉండదు. వాళ్ళకి అది అవసరం. అప్పుడు ఆత్మకి అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వృద్ధాత్మ స్థాయిలో వచ్చినప్పుడు ఎరుకతో ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఎరుకతో అప్పుడు నేను ఆత్మని, నేను ఆనందాన్ని, నేను ఎరుకని, ఇదంతా శాశ్వతం కాదని మనకు అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, కొండంత కష్టమైన చిటికలో వదలగలుగుతాం. అది సంకల్ప స్వేచ్ఛ. అంటే సంకల్ప శక్తి ఉపయోగించుకొని సంకల్ప స్వేచ్ఛతో దాన్ని మనం వదిలేస్తాం. ఆ ఆలోచన ఉండదు, ఆ యొక్క సంఘర్షణ ఉండదు, ఆ వ్యతిరేకత ఉండదు. ఇంకా ఆ సంఘటన కూడా మన జీవితంలో మనకు అసలు ఏమనిపించదు. చాలా ఒక ఆత్మానుభూతిగా మారిపోతుంది. ఆ కష్టం కూడా, ఆ నష్టం కూడా, ఆ యొక్క మనుషులు కూడా ఒక మనకి గురువుల్లా కనిపిస్తారు. ఓకే, నన్ను పురోగమనం వైపు, ఏకత్వం వైపు నడిపించే ఒక న్యూ ఎనర్జీలోకి తీసుకువెళ్ళి ఒక గురువు అనేలాగా మనం చూస్తాం. ఆ మనుషుల్ని, ఆ సంఘటనల్ని, ఆ పరిస్థితుల్ని, ఇదంతా కూడా అది ఇక్కడ ఎంతో ఉంది నేర్చుకోవడం. సముద్రం అంత జ్ఞానం ఉంది నేర్చుకోవడానికి. అందులో మనం దూకాలి అంతే. అదనమాట. కాబట్టి ఇవన్నింటికి ఈ సృష్టి అంతా చేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని అంతటిని కూడా లేకుండా చేయగలదు ఈ ఆత్మకు. ఆ శక్తి ఉంది అని చెప్తున్నారు. నేను అన్న భావన రాగానే మీరు మీ హృదయాలలో భావాల ఓటని తట్టి లేపుతారు. నేను అనగానే భావోద్వేగాలు అన్నమాట వస్తాయి. భావనలు అంటే భావోద్వేగాలు, కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, ఇవన్నీ ఉంటాయి మన ఎమోషనల్ బాడీలో కదా, అందరి మీద. కాబట్టి ఇవన్నీ ఒక్కసారి ఎగిసిపడుతూ ఉంటాయి. నేను అన్న భావన రాగానే మీరు మీ హృదయాల్లో భావాల ఓటను తట్టి లేపుతారు. ఆ ఓటని సృష్టించి రచించింది మీ నేను, మీ ఆత్మే. అన్ని జన్మల్లోని ఆ యొక్క కాంట్రాస్ట్స్ అంటే ఆ సంఘర్షణలు, ఆ యొక్క కోపాలు, ద్వేషాలు, భయాలు అన్నింటినీ కూడాను సృష్టించుకుంది కదా. వాటి నుంచి ఎన్నో నేర్చుకుంది. కాబట్టి అవన్నీ మళ్ళీ లెగుస్తూ ఉంటాయి. ఆ భయాలు, ఇవన్నీ కూడా భావోద్వేగాలు, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయలు, కక్షలు, కఠినత్వాలు, పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ మళ్ళీ లెగుస్తూ ఉంటాయన్నమాట. ఆ ఓటని సృష్టించింది మీ నేను. భావన అదే, భావనలను అనుభవించేది అదే భావన, అదే సృష్టించుకుంది. ఆ భావనలన్నీ, ఆ భావోద్వేగాలను సృష్టించుకుంది అదే. ఆ భావోద్వేగాల నుంచి వచ్చినటువంటి ఆ అనుభవ పాఠాలు నేర్చుకునేది కూడా ఆత్మే అని చెప్తున్నారు. ఆత్మే ఇవన్నీ. ఆత్మ యొక్క పొరలే మనస్సు, చిత్తము అంటే సంస్కారాలు, బాడీ కానీ, ఇంకా అహంకారము, ఆత్మ యొక్క పనిముట్లు ఇవన్నీ, ఆత్మ యొక్క ఇన్స్ట్రుమెంట్స్. కాబట్టి ఈ భౌతిక శరీరము, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వ్యామోహాలు అన్నీ ఆత్మ యొక్క ఇన్స్ట్రుమెంట్స్. అవన్నీ ఉపయోగించుకొని ఆత్మ అనుభవ పాఠాలు నేర్చుకుంటుంది. ఇక్కడ కర్మలు సృష్టించుకుంటుంది, కర్మ పాఠాలు నేర్చుకుంటుంది. ఇవన్నీ చేస్తున్నది మీ లోపల ఉన్న నేను, ఆత్మ అనే భగవంతుడే అని చెప్తున్నారు. కాబట్టి దేన్ని, మన జీవితాన్ని మనం ప్రేమించాలి. ఇతరుల యొక్క నమ్మకాలని, ఇతరుల యొక్క జీవితాలను కూడా మనం గౌరవించాలి. ఇతరుల యొక్క నమ్మకాల వ్యవస్థలు ఉంటాయి కదా, మన నమ్మకాల వ్యవస్థలను కూడా సృష్టించుకుంది మన ఆత్మే. ఆ నమ్మక వ్యవస్థల నుంచి పాఠాలు నేర్చుకుంది. తర్వాత ఆ పాత నమ్మక వ్యవస్థను కూడా తను ఇలా చిటికలో వదిలేయగలదు సోల్, మన ఆత్మ. అవగాహన వచ్చేస్తుంది కదా, ఎరుక అనేది వస్తుంది కదా, అది నాకు ఇంకా అవసరం లేదు. ఒక్కసారి ఆత్మ ఒక పాఠం నేర్చుకున్న తర్వాత మళ్ళీ 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 దాన్ని ఇష్టపడదు. కొత్తదనంలోకి వెళ్తుంది ఆత్మ. ఇప్పుడు కొత్త పాఠాలు నేర్చుకోవాలి, కొత్త అనుభవాలు కావాలి, కొత్త మనుషులు కావాలి, కొత్త ప్రాంతాలు, కొత్త ప్రదేశాలు, ఇలా అనమాట. కొత్త కొత్త లోకాలు కావాలి ఆత్మకి. అంతేగాని ఎప్పుడు భూమి మీదే జన్మలు ఎత్తుతూ మళ్ళీ భూమి మీదే ఇక్కడ మానవ జన్మలు తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఇదే గొడవ అనేది ఆత్మకి ఇష్టం ఉండదన్నమాట. ఆత్మ ఇప్పుడు కొత్తదనంలోకి వెళ్ళాలని చూస్తుంది మన సోల్. కానీ మనస్సు ఉంటుంది కదా, అహం, అది ఇప్పుడు పాతదనంలోకి వెళ్తుంది. అవే మన సంస్కారాలు, అవనేవి చిక్కబడిపోయినప్పుడు, గట్టిపడిపోయినప్పుడు పదే పదే మళ్ళీ మన అహం అనేది వాటిని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యాన సాధన స్ట్రాంగ్గా మనం చేసుకొని మన ఆత్మను మేల్కొల్పుకొని మంచి మంచి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు చదువుకోవడం వలన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించే మన గురువుల్ని పట్టుకుంటే, పత్రిజీ, ప్రబోధాలు, ఇంకా మంచి మంచి గురువులు ఉన్నారు కదా, ఎంతో ఆత్మజ్ఞానాన్ని నుంచి వాళ్ళని పట్టుకున్నప్పుడు మనం చక్కగా పురోగమనం వైపు వెళ్తామన్నమాట. మీ హృదయంలో
ముళ్ళ కంపలు ఉంటే వాటిని అక్కడ నాటింది కూడా మీ నేను అని తెలుసుకోండి. మీ హృదయంలో ముళ్ళ కంపలు ఇవే పగలు, ప్రతీకారాలు, కఠినత్వాలు, కక్షలు, ఇంకా హింసాత్మకమైన భావోద్వేగాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ఆత్మే సృష్టించుకుంది. వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంది, వాటిని ఎంతోమందికి పంచింది, మళ్ళీ వాటి నుంచి అవి రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకుంది. అన్నింటినీ తనే సృష్టించుకుంటుంది, అన్నీ తనే తన లోపల లయం చేసుకోగలదు, లేకుండా కూడా చేసుకోగలదు అని చెప్తున్నారు. ఏది నాటగలదు అది సునాయాసంగా పెకిలించగలదు అని తెలుసుకోండి. మీ ఆత్మ అనేది ఏదైనా సరే నాటింది. మీ భావోద్వేగాలు, మీ వ్యామోహాలు, మీ యొక్క అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, మీ మనస్సులో ఉన్నటువంటి అనవసరమైన ఆలోచనలు, ఆ యొక్క ఆలోచనల సముద్రము, ఇవన్నీ కూడా సృష్టించింది మీ ఆత్మే. ఎందుకు? అనుభవ పాఠాల కోసం నేర్చుకుంది. కర్మలు సృష్టించుకుంది, కర్మ పాఠాలు నేర్చుకుంది, ఆత్మ అనుభవాలు నేర్చుకుంది, ఆత్మ పాఠాలు నేర్చుకుంటుంది. కాబట్టి ఇదంతా కూడా చిటికలో పెకిలించగలే శక్తి మీ ఆత్మకు ఉంది అని చెప్తున్నారు. అది మనం నమ్మాలి, అది మనం విశ్వసించాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మని మనం మన ఆత్మశక్తిని మనం ఉపయోగించుకోవాలి. మన సంకల్ప స్వేచ్ఛతో ఉండాలి. దాన్ని మనం వెంటనే వదిలేయాలి అంతే. ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు వద్దు, ఈ జీవితం నాకు ఇలా జీవించడం ఇష్టం, నాకు ఇలా జీవించడమే ఇష్టం. అప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. అప్పుడు మన జీవితంలో నాకు మంచి మంచి ఆత్మజ్ఞానంతో ఉన్నటువంటి గురువులు కావాలి, మంచి సమూహంలో నేను ఉండాలి, మంచి ఒక అంటే ఆత్మజ్ఞానంతో ఉన్నటువంటి మంచి సమూహంలో మంచి గ్రూప్ నాకు కావాలి. అలాంటి వాళ్ళే నా దగ్గరికి రావాలి, అలాంటి వాళ్ళతో నేను ఉండాలి, అలాంటి జ్ఞానమే నాకు, అలాంటి గ్రంథాలు నాకు రావాలి అని ఎప్పుడైతే మనం తపిస్తూ ఉంటామో అవే మన చుట్టూ వస్తాయి అన్నమాట. అది నా జీవితంలో ఎన్నో నేను అలాగా సృష్టించుకున్నాను అనమాట. అలాగా అది అంతేగాని భౌతికమైన పదార్థాలు కాదు నేను చెప్పేది, భౌతికమైన వస్తువులు అవేమీ కాదు. నాకు అసలు భౌతికతలోనే నాకు ఏది ఉందో అది నాకు చాలు. ఇక్కడ తినడానికి, కట్టుకోవడానికి బట్ట, చక్కగా ఒక ఇల్లు, ఏదో ఇవి ఉన్నాయి చాలు, అంతే తప్ప దానికి ఇంకా ఎక్కువ నాకు లేదు. ఎక్కువ ఆత్మజ్ఞానం. ఎందుకంటే ఎన్నో జన్మలు భౌతికతనే కదా కూడబెట్టుకున్నాం, భౌతికతలోనే సుఖాలు అనుభవించాం, భౌతికతలోనే ఎంతో చూసాం కదా. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సింది, ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని మనం చేజార్చుకోకూడదు. ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి, మన పట్టు అనేది గట్టిగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఆ భౌతికతలోనికే మనం ఉంటాము, అన్నింట్లోనూ ఉంటాము, కానీ తామరాకమైన నీటి బొట్టులాగా సాక్షిగా ఎరుకతో అంతే. వాళ్ళంత లోతుల్లోకి దూరిపోము. మన పక్కనున్న వాళ్ళు మన కుటుంబీకుల్లాగా మనం ద్వంద్వత్వంలోకి వెళ్ళాం. మనది పురోగమనం వైపు, వాళ్ళు తిరోగమనం వైపు అయితే వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు, అది ఓకే. అదనమాట. కేవలం నేను అని అంటూనే మీరు ఎన్నో పదాలు పలుకుతారు అంటున్నారు. నేను నేను అంటూ ఎన్నో పదాలు మాట్లాడేస్తుంటాం. నేనంటే ఇది, అది, అది, ఇది అని చెప్పేసి కదా. ఈ యొక్క ఇమేజెస్ అంటే ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నేననే పలుకుతూ ఉంటారు. ప్రతి పదం ఒక వస్తువుకి గుర్తు అంటున్నారు. ప్రతి పదం కూడాను ఒక వస్తువుకి గుర్తు అనమాట. మనం ఏదైతే నేను నేను అంటున్నామో అది ఒక వస్తువుకి గుర్తు. సపోజ్ నేనంటే మనిషి అన్నాం అనుకోండి, అది శరీరానికి గుర్తు. నేనంటే ఆడ, ఒక లింగానికి గుర్తు ఇచ్చామన్నమాట. అలాగా ప్రతిదానికి నేనంటే ఇదంటే ఒక అహంకారం వస్తుంది. అలా అహంకారంతో కూడినటువంటి గుర్తులు మనం వేసుకుంటాం. గుర్తులు ప్రతి వస్తువుకు ఒక ప్రపంచానికి చిహ్నం, ప్రతి వస్తువు ఒక ప్రపంచానికి చిహ్నం, ప్రతి ప్రపంచం ఒక విశ్వంలో ఒక భాగం అంటున్నారు. ఇప్పుడు నేను అన్నామంటే ఈ దేహము కదా, ఈ దేహాలన్నింటికి ఒక ప్రపంచం ఉంది. ఈ వస్తువుకి ఒక ప్రపంచం, వస్తు ప్రపంచం కదా. నేను అన్నామంటే ఒక వస్తు ప్రపంచంతో మనం ముద్ర వేసుకున్నాం, ఒక ఇమేజ్ వేసుకున్నాం కదా, ఒక గుర్తు. ఈ వస్తు ప్రపంచంతో ఒక విశ్వంలో భాగం. ఈ వస్తు ప్రపంచం అంతా, ఈ పదార్థం అంతా కూడా ఒక విశ్వంలో ఉంది, ఒక విశ్వం, ఒక యూనివర్స్లో. ఒక యూనివర్స్ నుంచి ఏమొచ్చింది, ఒక ఈ భూలోకం వచ్చింది. భూమి అనే ఒక భూలోకం వచ్చింది, ఒక డైమెన్షన్ కదా. ఇందులో ఉన్నటువంటి వస్తువులు అంటే అన్నీ ఉంటాయి ఇక్కడ. ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, మానవ సంపద అన్నీ ఉంటాయి. అన్నింటిలోనే ఒక గుర్తు అనమాట. వాటితో మనం గుర్తులు పెట్టుకుంటున్నాం. అది ఈ ప్రపంచం అనేది ఒక విశ్వానికి ఒక భాగం, ఆ విశ్వంలో ఒక భాగం ఇది కూడా. ఏదైతే ఆ విశ్వాత్మ నుంచి, ఆ సృష్టికర్త నుంచి ఇవన్నీ ఈ యొక్క
లోకాలన్నీ కూడాను వచ్చాయో డైమెన్షన్లు, ఈ యొక్క గెలాక్సీలో నుంచి సూర్య కుటుంబాల నుంచి గ్రహాలు, ఈ భూగ్రహం, ఇలాంటి వాటికి ఒక గుర్తు అనమాట. మనం దేంతోనైనా ఒకటి పెట్టుకున్నాం, నేను భూలోకానికే చెందుతాను అనుకుంటే అది కూడా విశ్వంలోని భాగమే కదా. ఏవైనా విశ్వంలోని నుంచే వచ్చాయి అని చెప్తున్నారు. ఆ విశ్వాత్మ నుంచే ఇవన్నీ సృష్టించబడ్డాయి. ఇవన్నీ మనం చూస్తున్నటువంటివన్నీ కూడాను సృష్టికర్త ఒక్కడే, కానీ సృష్టించేవి అనేకం. అది ప్రతి ప్రపంచం విశ్వంలో ఒక భాగం. ఆ విశ్వాన్ని సృష్టించింది మీ నేను అంటున్నారు. మీ నేను, ఆ భగవంతుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ యొక్క గ్రహాలు సృష్టించాడు, ఈ ఉపగ్రహాలు సృష్టించాడు. అన్నింట్లోనే ఈ యొక్క మనుషుల్ని, జీవుల్ని, అన్నింటిని ఆయన, ఈ ప్రకృతిని, ఈ యొక్క సముద్రాలను అన్నీ సృష్టించింది ఆ యొక్క నేనే, ఆ భగవంతుడే అని చెప్తున్నారు. వాటికి రూపం ఇచ్చింది మీలో ఉన్న నేను అని చెప్తున్నారు. వాటన్నింటికి ఆ రూపం ఇచ్చింది కూడా ఆ యొక్క భగవంతుడే కదా. ఆత్మ అనే భగవంతుడు, ఆత్మే సృష్టికర్త. ఎవరు? మనమే ఇదంతా సృష్టిస్తున్నాము అంటున్నారు. ఎలా? మనలో ఏదైతే ఆ యొక్క బ్రహ్మానంద స్థితి నుంచి ఇవన్నీ ప్రేమతో సృష్టిస్తూ ఉంటామన్నమాట. ప్రేమతో బ్రహ్మానంద స్థితిలో ఆత్మానుభూతితో ఉన్నప్పుడు ఇవన్నీ సృష్టి జరగబడతాయి కదా. లేదు అంటే మనం మనసుతో ఉండి అహంకారంతో సృష్టించుకుంటే గందరగోళాలు ఇవి సృష్టిస్తాం. చూడండి, 2 సృష్టిలు మన లోపల ఉన్నాయి. మనం ప్రేమతోని, బ్రహ్మానందంతో, ఆత్మానుభూతితో, ఆత్మ సాక్షాత్కారంతో ఉంటే ఈ యొక్క విశ్వాలు, గ్రహాలు, ఇవన్నీ సూర్య కుటుంబాలు ఇవన్నీ సృష్టిస్తాము. లేదు అంటే మనం గందరగోళంలో ఉన్నామనుకోండి, యుద్ధాలు సృష్టిస్తాము, గొడవలు సృష్టిస్తాము, వేర్పాటువాదం అంటే అందరిని విడదీసేయడం, అన్నీ ఆ ప్రేమని అంతా అవన్నీ సృష్టిస్తామన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడాను వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన భావోద్వేగాలు, అంటే విశ్వప్రేమకు వ్యతిరేకమైనవి, విశ్వప్రేమకు విరుద్ధంగా మనం ఏది సృష్టించకూడదు. ఇది మనం తెలుసుకోవాలి. అవన్నీ కూడాను మనం ప్రేమ, అనుభూతి, ఆనందం, ఒక కరుణ, ఒక క్షమాగుణం, ఒక అవగాహన, ఒక అర్థం చేసుకునే శక్తి, లేదంటే ఒక కృతజ్ఞతాభావం, ఇట్లాంటివన్నీ కూడా ఆత్మానుభూతులు. ఓర్పు, సహనము, శాంతి, ఇంకా సానుభూతి, సహాయం చేసే గుణం, అందరిలో ఉన్న భగవంతుడిని చూడడం, అందరి జీవితాలని మనం గౌరవించడం, అందరి నమ్మకాలు గౌరవించడం, అందరి యొక్క పనిని గౌరవించడం, ఎవరు ఏ పని చేస్తే వాళ్ళని కూడా గౌరవించాలి. అంతా భగవంతుడే కదా ఇక్కడ చేస్తున్నాడు. ఆయన ఆట ఇదంతా, ఆయన ఆడుకుంటున్నటువంటి ఆట. కాబట్టి ఇదంతా నేనే అని మనం అర్థం చేసుకుని ఉన్నప్పుడు అద్భుతమైన సృష్టిలు సృష్టిస్తున్నాం, అద్భుతమైన సృష్టిని సృష్టిస్తున్నాం. లేదు మనం ఈ నిరాశ, నిస్పృహలు, వ్యామోహాలు, కోరికలతోని, పగ ప్రతీకారాలతోని, కక్ష కఠినత్వాలతోని, లేదంటే కృతజ్ఞత భావం లేకుండా ఉన్న దాంట్లో అసంతృప్తిగా ఉండడం, ఇవన్నీ ఉన్నాయనుకోండి, కోపాలతోని, ద్వేషాలతోని, ఆ సృష్టి ఎలా ఉంటుంది? అసలు వాళ్ళ ఆరాలోనే మనం ఉండాలంట. మనిషి యొక్క పక్కనే మనం ఉండలేము. అలా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక ఊబిలోకి వెళ్ళిపోయారు, ఏకంగా ద్వంద్వత్వంలోకి ఇంకా కూరుకుపోయారు. కాబట్టి అలాంటి స్థితే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఎలా ఉండాలని మనం తెలుసుకోవాలి. మనం ఆత్మతో ఉంటూ ఆత్మతో సృష్టిస్తూ ఉంటే ఇలాంటివన్నీ సృష్టిస్తాము. అది మనసుతో ఉంటే ద్వంద్వత్వాలు సృష్టించేస్తుంటాము. ఇవి మనకి కూడా చెందుతాయి. మనం కూడా ఇక్కడ ఎంతో సృష్టిస్తున్నాము అనేది తెలుసుకోవాలి. దేన్ని వ్యతిరేకించొద్దు, ఏది ఎలా ఉందో అలా ఉండనివ్వండి అంటున్నారు మెద్దాద్ అంటే ఎవరు? ఆత్మ, భగవంతుడు. సమాధం అంటే ఎవరు? వ్యక్తిత్వం, మన యొక్క వ్యక్తిత్వము, మన మనస్సు, మన అహంకారము. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ రెండింటికి మనం తెలుసుకున్నట్లయితే మనమే కనిపిస్తాం ఇక్కడ అంతా కూడా. అది ఈ యొక్క సృష్టిలో అన్నింటిలోనూ కూడా ఒక చిహ్నం అనేది ఉందన్నమాట. ప్రతి ప్రపంచం విశ్వంలో ఒక భాగం. ఈ విశ్వాన్ని సృష్టించింది మీ నేను, సృష్టించబడింది అదే. ఏదైతే ఆ నేను, ఆ సృష్టించింది నేను, ఆ సృష్టించబడిన పదార్థం, ఆ పదార్థం కూడా ఆ దైవమే. ఇప్పుడు కోడి, మేక, చేప ఇవన్నీ తినేస్తున్నారా? ఆ యొక్క శరీరాలు కూడా భగవంతుడే, దివ్యత్వమే. ఆ దివ్యత్వమే, ఆత్మ అనేటువంటి ఆ దివ్య ప్రేమ అనేది అందులో ఉంది. ఆ యొక్క శరీరాలు, ఆ చెట్టులో కానీ, ఆ జంతువుల్లోని, ఆ పక్షుల్లోని, అన్నింటిలోనే ఉంది, మనుషుల్లోని. కాబట్టి ఆ పదార్థము
ఆ పదార్థంలో ఉన్నటువంటి ఉనికి, ఆ యొక్క శక్తి, ఆ దివ్య ప్రేమ అంతా భగవంతుడే, నేనే, మీరే అని చెప్తున్నారు. మనమే, అన్నింట్లో నుండి మనమే అని చెప్తున్నారు. మీనే సృష్టించింది, సృష్టించబడింది అదే, సృష్టిస్తున్నది అదే, సృష్టించబడిన పదార్థము అదే, అంతా భగవంతుడే. మీ విశ్వంలో పిశాచాలు ఏమైనా ఉంటే వాటికి రూపం ఇచ్చింది మీలో ఉన్న నేను అని తెలుసుకోండి అంటున్నారు. మన విశ్వంలో ఏవైనా పిశాచాలు అంటే ఏంటి అంటే నెగిటివ్ ఫోర్సెస్. ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఎలా అంటే మన లోపల నుంచే మనమే సృష్టించాము. ఆ భగవంతుడు అంటే ఎవరు? మనమే కదా భగవంతుడు, ఆత్మే భగవంతుడు కదా. కాబట్టి ఆ నెగిటివ్ ఫోర్సెస్ని ఎవరు సృష్టిస్తున్నారు? మనమే. అహంకారంతో, వ్యామోహాలతో, అరిషడ్ వర్గాలతోని, ఈ యొక్క ద్వంద్వత్వాలతో ఆలోచనలు చేసినప్పుడు ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క ఫీల్ అవుతున్నప్పుడు భావోద్వేగాలతోని, ఆ కఠినత్వాలతోని, వాటితోని, అహంకారంతో సృష్టించింది మీరే అని చెప్తున్నాం. మనమే. ఆ భగవంతుడే మనమే కదా భగవంతుడు. కాబట్టి అదంతా కూడాను సృష్టించింది మనమే. మనం 2 విధాలుగా సృష్టిస్తాము, డార్క్ అండ్ లైట్. డార్క్ అంటే ఏంటి? అవి నెగిటివ్ ఆలోచనలు వదలడం, వినాశకరమైన ఆలోచనలు చేయడం, వినాశకరమైన మాటలు మాట్లాడడం, అందరినీ హర్ట్ చేయడం, హృదయాల్ని అందరినీ కూడాను వాళ్ళ యొక్క శక్తిని కోల్పోయేలాగా భయపెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేన్ని ఇక్కడ ఏ జీవిని భయపెట్టినా, బాధ పెట్టినా, మనుషులనైనా అదంతా పిశాచాల రూపంలో అవన్నీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి భయాలు, వాళ్ళ యొక్క భావోద్వేగాల నుంచి కొన్ని యాంటిటీస్ అనేవి రిలీజ్ అవుతాయి మన లోపల నుంచి కూడా. కోపము, అవే యాంటిటీస్ అంటాం. వాటిని ఏమంటారంటే బాధామయ శరీరాలని మనం రిలీజ్ చేస్తుంటాము. ఎందుకంటే అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, ఇంకేదో లేదు అని చెప్పేసి, ఇంకా కావాలి అత్యాశతోని, అహంకారాలతోని, వ్యామోహాలతోని, క్రోధాలతోని ఈ రిలీజ్ చేసినటువంటి మన భావోద్వేగాలు, మన ఆలోచనలు, మన మాటలు, మనం చేసే పనులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వీటి నుంచి కొన్ని పిశాచాలు, కొన్ని యాంటిటీస్ని బాధామయ శరీరాలు అంటే పెయిన్ బాడీస్ని రిలీజ్ చేసేస్తుంటాం మన చుట్టూ. అది ఇప్పుడు ఒక మనిషి దగ్గర చూడండి, వాళ్ళు ఎక్కువ క్రోధంతో ఉంటున్నారు, ఈర్ష్యతో ఉన్నారు, అసూయతో ఉన్నారు, ద్వేషం ఎక్కువ ఉంది ఒక మనిషిలోనే అని మనకు తెలుస్తుంది కదా. వాళ్ళ మాటలంతా కూడాను అబద్ధాలు, గొప్పలు చెప్పుకోవడం, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం, ఏవేవో చేస్తున్నారు ఒక మనిషి. మనకు తెలుసు ఆ మనిషి మన దగ్గర ఉన్నారు అనుకోండి. అప్పుడు ఆ మనిషి దగ్గర మనం కొద్దిసేపు ఉండలేము. ఎందుకంటే వాళ్ళ చుట్టూ కొన్ని బాధామయ శరీరాలు, కొన్ని యాంటిటీస్, కొన్ని పెయిన్ బాడీస్ అంటే అవే పిశాచాలు అంటాం కదా. అవన్నీ వాళ్ళ చుట్టూ ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. వాళ్ళతో మనం కొద్దిసేపు కానీ 1 గంట సేపు ఆ మనిషితో మాట్లాడుతూ ఉన్నామనుకోండి, ఆ యొక్క పెయిన్ బాడీస్ అనేవి మనకి వచ్చేస్తాయి అన్నమాట మన లోపలికి. ఎప్పుడైతే ఇవన్నింటిని కూడా మీ విశ్వంలో పిశాచాలు ఏమైనా ఉంటే వాటికి రూపం ఇచ్చింది మీలో ఉన్న నేను అని తెలుసుకోండి అంటున్నారు. కాబట్టి మన లోపల ఏదైతే నేను ఆత్మే ఇవన్నీ సృష్టిస్తుంది అనుభవాల కోసం కదా. మళ్ళీ ఆత్మే వీటన్నింటినీ కూడాను లేకుండా చేస్తుందన్నమాట అని చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనము డార్క్ ఫోర్సెస్, లైట్ ఫోర్సెస్ అంటాం. డార్క్ ఫోర్సెస్ అంటే ఆ యొక్క విశ్వ ప్రేమకు విరుద్ధంగా పనిచేసేవాళ్ళు, భగవంతునికి విరుద్ధంగా, సృష్టికర్తకు విరుద్ధంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అంటున్నాం కదా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ భగవంతుడి లోపల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా. అందరమీ ఆ శూన్యం నుంచి, ఆ బ్రహ్మానందం నుంచి, ఆ యొక్క దివ్య ప్రేమ నుంచే అందరమీ వచ్చాం. మనమంతా అంతా కూడాను సోదరీమణులమే అంటారు. ఎవరు? స్వామి వివేకానంద. సోదరీమణులారా అంటారు. మనమంతా కూడాను ఆ సృష్టికర్త నుంచి, ఆ భగవంతుడి నుంచి, ఆ తల్లి నుంచి, ఆ విశ్వమాత నుంచే వచ్చిన వాళ్ళమే. ఈ డార్క్ ఫోర్సెస్ అయినా, లైట్ ఫోర్సెస్ అయినా, మంచి వాళ్ళైనా, చెడ్డ వాళ్ళైనా, ద్వంద్వత్వం అనేది ఉండాలి కదా. మరి ద్వంద్వత్వ ఆట ఆడటానికి అందరం అక్కడి నుంచి వచ్చాం. కాబట్టి మన లోపల కొన్ని పెయిన్ బాడీస్, మన యొక్క కోపాలు, ద్వేషాలతోని, ఈర్ష్యలతోని, కొన్ని పిశాచాలని అంటే కొన్ని యాంటిటీస్ని, బాధాతప్తమై శరీరాలని మనం సృష్టించేస్తూ ఉంటాం. ఇవేం చేస్తాయంటే ఇతరులకు వెళ్ళి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కాబట్టి మన ఎరుకతోని ఎప్పుడు మంచి ఆలోచనలు చేసుకుంటూ ఆత్మస్థితిలో ఉంటూ
వాటన్నింటిని కూడా కరిగించుకుంటూ ఆత్మానుభూతిగా మనం మార్చుకోవాలి. మన యొక్క కోపాలు, ద్వేషాలు ఇవన్నీ కూడాను అవసరం లేదు నాకు. నాకు ప్రేమే కావాలి. నేను ఆనందాన్ని, నేను దైవాన్ని, నేను భగవంతుడినని ఎప్పుడు కూడా ఒక ఎరుక ఉంటూ ఎరుకతో అవన్నీ కరిగించుకుంటూ ఉండాలన్నమాట. పక్క వాళ్ళలో కూడా ఆ యొక్క ప్రేమని, ఆ దివ్య ప్రేమని, ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్య జ్యోతిని వెలిగించగలగాలి మనం. అది. అప్పుడు మన ఆరాలో ఉన్నవాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళ లోపల మార్పులు వస్తూ ఉంటాయి. మన చుట్టూ మనం ఉన్న ఆ ప్లేసే ఒక అద్భుతంగా మారిపోతూ ఉంటుందన్నమాట. ఆ వాతావరణమే అక్కడ మారిపోతుంది. ఆ దివ్యత్వం, ఆ దివ్య ప్రేమతో జీవించేవాళ్ళు, దివ్యత్వంలో ఉండేవాళ్ళు, నేను ఆత్మ అనే ఒక స్థితిలో ఉండే వాళ్ళ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ ఆరాలు. అది.